హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. సో సెకండ్ టైం అవునండి. మనం కలిసి అవును. అండ్ ఈసారి ఒక విన్నింగ్ మూమెంట్లో కలుస్తున్నాను. Yeah. చాలా హ్యాపీగా ఉంది. అండ్ పాఠశాలకి యా ద బెస్ట్ ఫిలిం, ఫీచర్ ఫిలింగా. Yeah. వాట్స్ యువర్ ఫీలింగ్ ఆన్ దట్? అంటే ఫస్ట్ నేను అసలు నమ్మలేదు, అంటే దీనికి అసలు అవార్డు ఇచ్చారా ఫస్ట్ అని. ఐ మీన్ టు సే 14లో అయిపోయిన సినిమాకి అవార్డు ఏంటి అన్నట్టుగా ఒక బ్లాంక్ స్పేస్లో ఉన్నాను. బట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour తర్వాత అర్థమైంది. సో యా, అవార్డు వచ్చింది. సో ఫైనల్లీ ఏంటంటే అట్లీస్ట్ మనం థాట్ని ఒకళ్ళు ఎంకరేజ్ చేశారు. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ఏమంటారు జ్యూరీ టీమ్ ఆఫ్ గద్దర్ తెలంగాణ అవార్డ్స్ అండ్ ఆల్సో కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ ఎస్పెషల్లీ. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అంటున్నానంటే ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ముందు 10 years కూడా ఇవ్వండి మీరు అని ఒక లెగసీని అలాగే కంటిన్యూ చేయించినందుకు. సో లేకపోతే మరి మనలాంటి సినిమాలకి రికగ్నిషన్ వచ్చేది కాదు కదా. యా. అండ్ సో అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన ఫిలిమ్స్ పక్కన పెడితే అంటే దీనికి వచ్చింది ఏంటా అనే క్వశ్చన్ మార్క్ ఏమైనా వచ్చిందా సార్? అలా ఏం లేదండి. అంటే ఇది ఏమంటారు హ్యూమన్ ఎమోషన్స్ బేస్డ్ ఉన్న ఫిలిం. సో ఏంటంటే కాంటెంట్ నచ్చిన వాళ్ళకి ఇది విపరీతంగా నచ్చుతుంది ఇట్లాంటి సినిమా. ఓకే. బట్ కమర్షియల్ ఆస్పెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంతమందికి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. ఓకే. సో సార్ నెక్స్ట్ టాకింగ్ అబౌట్ సుందరాకాండ ఇప్పుడు అయిపోయింది కదండి, మనకు భైరవం రిలీజ్ అయిపోయింది, ఇంకో 1-2 weeks అయిపోయింది, వచ్చేస్తుందండి సుందరాకాండ June, July కల్లా. చాలా వెయిట్ చేస్తున్నారు చాలా మంది. యా, ఇంటే కొంచెం రోహిత్ గారి ఫాదర్ దాని వల్ల కూడా కొద్దిగా డిలే అయింది. సో దీనికి కొద్దిగా భైరవం కూడా ఎలాగో అయిపోయింది కాబట్టి ఇట్ విల్ కమ్ సూన్. సో సార్ అంటే గద్దర్ అవార్డ్స్ కానీ లేకపోతే తెలంగాణ నుంచి ఇటువంటివి వస్తున్నప్పుడు ఒక ప్రెస్టీజియస్ మూమెంట్ కానీ ఫీల్ అవుతారు చాలామంది. సో యాజ్ అంటే అప్పట్లో నందు గారు ఒకవేళ కొంచెం ఎస్టాబ్లిష్డ్, బట్ చాలామంది యాక్టర్స్ అనేవాళ్ళు అప్పట్లో చాలా డెబ్యూటెంట్స్ కాబట్టి వాళ్ళతో ఆ టైప్ ఆఫ్ ఫిలిం ట్రై చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ మూమెంట్ అనే చెప్పొచ్చు. సో యా, అంటే మా దగ్గర ఉన్న బడ్జెట్స్కి మాకు వీ కుడ్ అఫోర్డ్ ఓన్లీ దేమ్ ఆనెస్ట్లీ స్పీకింగ్. అంటే ఇలాంటి కథలు కొత్త వాళ్ళు చేస్తేనే వర్క్ అవుతుంది. అండ్ ఎందుకంటే బికాజ్ స్టార్స్ కానీ ఒక డీసెంట్లీ పేరున్న వాళ్ళు కానీ చేస్తే వాళ్ళు డామినేట్ చేసేస్తారు తెలియకుండా. ద క్యారెక్టర్ని వాళ్ళు తెలియకుండా డామినేట్ చేస్తారు. సో క్యారెక్టర్ బాగా కనపడాలి అంటే ఫ్రెష్ ఫేసెస్సే కావాలి కొన్ని కథలకి. సో అలాంటి ఒక కథ పాఠశాల. సో సార్ ఫార్మా నుంచి సినిమా, వాట్స్ ద జర్నీ బిహైండ్ దీస్ టూ? సినిమాలు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నాకు. అంటే వెరీ మచ్ ఫ్యాసినేటెడ్ లైక్ ఎనీ అదర్ కిడ్. సో ఈ ఏరియాలోనే పెరిగినోడిని, అమీర్పేట్ సత్యం థియేటర్లోనే అన్ని సినిమాలు చూశాను నా లైఫ్లో. సో అలా ఫ్యాసినేట్ అయ్యి ఇక్కడ ఆ నలుగురు ప్రొడ్యూసర్ ఒకసారి ఒక కథ వినమ్మా అని చెప్పారు. ఆ కథ ఎందుకంటే నేను లా ఉండేవాడిని అప్పుడు, ఆయన కూడా ఒకసారి ఈ స్టోరీ విను, ఒక ఫ్యాట్ అబ్బాయి ఒక హాట్ అమ్మాయి వాళ్ళ ఇద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆయన ఒకటి చెప్పారు. దట్ ఈస్ వినాయకుడు. అది కూడా ఆయన కథ చెప్పాక 3 years పట్టింది. 3 years పట్టింది. అది మెటీరియలైజ్ అయ్యి రిలీజ్ అవ్వడానికి 3 ఆఫ్టర్ దట్ విలేజ్లో వినాయకుడు. యా, విలేజ్లో వినాయకుడు. సో అంటే దానికి 3 years పట్టినప్పుడు దీని మధ్యలో ఉన్న స్పాంటేనియస్ టైంకి కాన్ఫిడెన్స్ మీదే ముందుకు వెళ్ళిపోయారా లేకపోతే? అంటే టెంప్లెట్ రెడీగా ఉండింది కదా మనకు ఆల్రెడీ. సో ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళడమే కష్టం ఒక రోడ్లో. ఆ రోడ్లో మీకు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత రెండోసారి కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతాం కదా. ఓకే, అలా వెళ్ళిపోయాం అంతే విలేజ్లో వినాయకుడికి. ఓకే సార్. సో పాఠశాల లాంటి సినిమాలు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ 2025 ఈజ్ కంప్లీట్లీ రివల్యూటెడ్ ఇంటూ లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ ఆడియన్స్. సో మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎటువంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ మా ముందుకు తీసుకురావాలని మీ థాట్ ప్రాసెస్ ఏంటి? లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ అంటే ఆబ్వియస్లీ స్టార్ ఫిలిమ్స్ మనకు బాహుబలి నుంచి టేక్ ఆఫ్ అయితే బిగ్ బడ్జెటెడ్ లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ అయిపోయినాయి. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ కాంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్. ఇప్పుడు కరెక్ట్గా తీసి కరెక్ట్గా మార్కెట్ చేసి కరెక్ట్గా ఎండోర్స్ చేసి ఎండోర్స్ చేయగలిగే పేర్లు ఉంటే కోర్ట్ వచ్చింది మనకి, శుభం కూడా వచ్చింది. అవును. సో దెర్ ఈస్ ఆల్వేస్ స్పేస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ కాంటెంట్ అని నేను అంటున్నాను. సో నేను ఈ జానర్లోకి వస్తాను. ఇది శుభం,
టైప్ ఆ టైప్ రిఫ్రెషింగ్ ఫీల్స్. అంటే జానర్ అనట్లేదు, ఆ స్పేస్ ఆఫ్ ఫిల్మ్స్కి, అదే కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సో కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్లో బేసిక్గా డెబ్యూటెంట్స్ని పెడితే దానికి ఏదైనా లార్జర్ దెన్ ఫ్యాక్టర్ లైక్ ఇప్పుడు కోర్ట్ అన్నారు, శుభం అన్నారు, దేర్ ఇస్ 2 ఫ్యాక్టర్స్ లైక్ నాని గారు అండ్ సమంత గారు. అదే కదా నేను దట్స్ వాట్ ఆ ఫిలిమ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చిన రీజనే అది. ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసేస్తే ఆ సినిమాలకి ఇంత రిసెప్షన్ ఉండేది, కానీ నాట్ లైక్ దిస్ బిగ్ రిసెప్షన్ ఉండకపోవడానికి స్కోప్ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ ఉండేదానికంటే ఉండకపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఓకే సినిమాకి పేరు వస్తుంది బాగుంది అంటారు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలెక్షన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ రిసెప్షన్ డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. సో ఈ సినిమా జర్నీలో మీది యూ హ్యావ్ పిక్చరైజ్డ్ అనదర్ బ్యూటిఫుల్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, డియర్ నాన్న. అవునండి, విచ్ ఇస్ ఎవ్రీవన్స్ క్లోజ్ టు హార్ట్. సో ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ విత్ అబౌట్ డియర్ నాన్న, వాట్ యూ వాంట్ టు షేర్? సో డియర్ నాన్న ఈజ్ ఆల్వేస్ ఏ పర్సనల్ స్టోరీ అది నాది. సో ఎవరైతే మా ఇంట్లోనే ఆ డెత్ అలా జరిగింది కాబట్టి, వాళ్ళు మెడికల్ షాప్ బ్యాక్గ్రౌండ్ నుంచే ఉన్నారు కాబట్టి, ఒక మెడికల్ షాప్ వాడు ఇంట్లో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనే పెయిన్లో నుంచి రాసిన స్టోరీ. సో ఐ ఓన్లీ రోట్ ది స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఫర్ దాట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ స్పెషల్ ఫిలిం బికాస్ దట్స్ మై ఫస్ట్ ఫిలిం వేర్ ఐ రోట్ ది స్టోరీ. ఓకే. సో అంతే అండి, ఏం లేదు. మెడికల్ షాప్ కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా ఒక సర్వీస్ చేస్తున్నారు, అది కూడా బిజినెస్, దాంట్లో కూడా ప్రాఫిట్ ఉంటుంది, బట్ దే ఆర్ డెఫినెట్లీ డూయింగ్ ఎ సర్వీస్ అనేది ఐ వాంట్ టు టెల్. ఓకే. సో మీకు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఎటువంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ మీద ఇఫ్ యూ వాంట్ టు మేక్ దట్ ఫిలిం ఆర్ డైరెక్ట్ దట్ ఫిలిం, ఒక కంటెంట్ నచ్చి ఎలా చూస్ చేసుకుంటారు? వాట్స్ యువర్ ప్రాసెస్ ఆఫ్ పికింగ్ ద ఫిలిం ఆర్ పికింగ్ ద కంటెంట్? అంటే 2 things. ఫస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ మీదే తెలియకుండా నాకు అవే నచ్చుతాయి, ఆర్ నేను ఆ స్పేస్లో ఉన్నానని నాకు అర్థమైంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ది 17 years జర్నీ. సెకండ్ థింగ్, ఇట్ హ్యాస్ టు ఎగ్జైట్ అస్ ఇన్ దట్ 3 to 5 minutes. అంటే వాళ్ళు ఒక పిచ్ డెక్ పంపించవచ్చు, అంటే ఒకప్పుడు ఫిజికల్గా కథ చెప్పేవాళ్ళు ఆర్ ఒక లైన్ లాగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే డెక్ ద్వారా మూడ్ బుక్ కానీ పిచ్ డెక్ కానీ పంపిస్తారు. సో ఆ 3 to 5 minutes మనం అది చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ కనపడాలి దాంట్లో, ఆర్ యూ హ్యావ్ టు ఫీల్ దట్. అంటే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది దీంట్లో అనే ఫీలింగ్ రావాలి నాకు. ఓకే సార్. సో అంటే మీరు ఇందాక ఒక ఫిజికల్ థింగ్ లేకపోతే ఒక లైన్ చెప్తే మనల్ని ఎగ్జైట్ చేస్తే బాగుంటుంది అంటారు, బట్ నరేటివ్ పాయింట్లో చెప్పే స్టోరీ వైజ్గా కాకుండా బౌండెడ్ స్క్రిప్ట్ లేకపోయినా కొన్ని సినిమాస్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి, సో యువర్ టేక్ ఆన్ దిస్ అంటే ఏం చెప్తారు? అదే అండి, ఇప్పుడు మనకు ఎగ్జైట్ అయినప్పుడు ఫస్ట్ నెక్స్ట్ బౌండ్ స్క్రిప్ట్కి వెళ్తాం కదా. అంతే. బౌండ్ స్క్రిప్ట్ చదివినప్పుడు విల్ టేక్ ఏ కాల్. ఓకే మనం ఎగ్జైట్ అయిందా అంది బౌండ్ స్క్రిప్ట్లో అది ట్రాన్స్లేట్ అవుతుందా లేదా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే ద ఫ్లో ఎలా వెళ్తుంది ఏంటి అనేది. అది మనం ఎగ్జైట్ అవుతే ముందుకు వెళ్తాం, అట్లీస్ట్ స్టెప్ 3కి వెళ్తాం, లేకపోతే స్టెప్ 2 దగ్గర ఆపేస్తాం కదా. ఓకే. సో గద్దర్ అవార్డ్స్కి 2014 లింక్ మళ్ళీ పాఠశాల. సో దీస్ 3 ఎలిమెంట్స్ అనేవి చాలా ఎగ్జైటింగ్ అండ్ చాలా షాకింగ్గా మీకే అనిపించిందా? 100% అండి. ఇట్స్ బికాజ్ ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. అసలు 2014 ఫిలిం ఇప్పుడు నామినేట్ అవ్వడం ఏంటి అండ్ ఇప్పుడు సెలెక్ట్ అవ్వడం ఏంటి యాజ్ అ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అని చెప్పి, బెటర్ లేట్ దెన్ నెవర్. ఓకే. సో సార్, సో బట్ దీనివల్ల ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ ఉంటుంది. సో మనం కరెక్ట్గానే చేసాం. 10 years బ్యాక్ అట్లీస్ట్ మనం ఆ రోజుల్లో కరెక్ట్గానే ఆలోచించాం. మేజర్లీ ఎక్కడ ఒక హై పాయింట్ నాకు అంటే, ఇప్పుడు జ్యూరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ సెన్సిబిలిటీస్ 10 years బ్యాక్ది ఆ ఇయర్లో రిలీజ్ అయిన సినిమాలకి ఇది బెస్ట్గా రిలేట్ పిక్ చేయడం ఇచ్చారు కదా. ఇట్స్ నాట్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో. 2 years బ్యాక్ వరకు జడ్జ్ చేయమంటే ఓకే, ఫర్ దెమ్ ఆల్సో ఇట్స్ అ వెరీ హార్డ్ జాబ్. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే మనకు అప్పుడు నచ్చొచ్చు, ఇప్పుడు నచ్చకపోవచ్చు. కొన్ని సినిమాలు అప్పుడు నచ్చకపోవచ్చు, ఇప్పుడు నచ్చొచ్చు. సో ఇంత వేరియేషన్, ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ టైమ్స్ పీరియడ్స్లో 10 years బ్యాక్ది వాళ్ళు కరెక్ట్గా చూసి సెలెక్ట్ చేయడం అనేది, సో ఇట్స్ అన్ ఆనర్. ఓకే సార్. సో రాకేష్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తారా విలేజ్లో వినాయకుడు, ఈ వినాయకుడు సిరీస్ అనేవి ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అటువంటి టైప్? ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది అయిపోయింది అప్పుడుతోటే. సో విలేజ్లో వినాయకుడులో మేబీ మేము సోనియాని కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఆ అమ్మాయిని కంటిన్యూ చేస్తుండేది. ఫర్ డిఫరెంట్ రీజన్స్ అది జరగలేదు అప్పుడు. ఓకే.
సో ఆ అమ్మాయిని చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది ఆ ఫ్రాంచైజీ. ఎగ్జాక్ట్ మేబీ ఇంకో పాట అన్నా వచ్చి ఉండేదేమో అంటే ఆ స్పేస్లోనే. ఆ టైప్లో ఆ మూమెంట్ ఆఫ్ టైంలో చాలా మంది కనెక్ట్ అయ్యారు. లైక్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ద పర్సనాలిటీ కావచ్చు, వాళ్ళు ఓకే ఇటువంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా వస్తున్నాయి అని చూపించింది మీరే. బట్ మధ్యలో ఆపేశారేమో అనిపించి. అదే అంటున్నా, అది చెప్పా కదా, ఆ పేరు అలా బ్రేక్ అయ్యేటప్పటికి ఆ సెకండ్ పార్ట్ తోటే ఆగిపోవాల్సి వచ్చింది. అది ఓకే సార్. సో మీరు ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు కాబట్టి, సో డైరెక్ట్ ఉన్నారు అంటే సార్ డియర్ నాన్న చేశారు. డియర్ నాన్న నేను జస్ట్ స్టోరీ డైరెక్ట్ హ్యావ్ డైరెక్టెడ్ ఎ ఫిలిం. సో సుందరాకాండలో మీరేమన్నా ఇన్పుట్స్ ఇవ్వడం జరిగిందా? లేదు, సుందరాకాండ ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిలిం. మేము అతనికి వెంకీ చెప్పినప్పుడు కూడా వెంకీ వాజ్ వెరీ క్లియర్ ఇన్ హిజ్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. వెంకీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. స్మాల్ లైక్ మేబీ ఒక 5% చేంజెస్ హియర్ అండ్ దేర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇచ్చి మేము చేయడానికి ఏం లేదు వెంకీ, నువ్వు సినిమా తీయాలంతే. మేబీ ఎడిట్లో ఏమన్నా డెఫినెట్లీ లెంత్ కానీ ఎక్కడన్నా ఎమోషన్, బికాజ్ ఇది ప్యూర్లీ ఎమోషన్ లేదు, అక్కడేమన్నా మేము సపోర్ట్ చేయాలి నీకు, కానీ మేము ఇందులో చేసేది ఏం లేదు. నువ్వు చెప్పింది ఎలా తీస్తావు అనేది నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మేము దీన్ని కొంచెంగా ఏం చేసినా ఇది పాడవుతుంది తప్పితే ఇంకా బెటర్ అవ్వదు ఇదేమి. అదే పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే రోహిత్ గారు ఉన్నారు కదా, ఆయన అందరికంటే పెద్ద ఫిల్మ్ మేకర్. ఆయన ఆల్రెడీ 2 years దానిపైన వర్క్ చేయించి పర్ఫెక్ట్గా చేసి పెట్టారు దాన్ని ఆయన. ఓకే. సో సార్ మీకు వాట్స్ ద ఫేవరెట్ ఇప్పుడు ఇలాంటి ఒక ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అని అనిపించే కంటెంట్ బేస్డ్ ఫిలిం ఏమన్నా మీ డ్రీమ్ థింగ్ ఏమైనా ఉందా? అంటే ఐఎమ్ ఆల్వేస్ ఫ్యాన్ ఆఫ్ మణిరత్నం కైండ్ ఆఫ్ ఫిలిమ్స్, ఎస్పెషల్లీ దళపతి, గీతాంజలి. దళపతి ఒకటి, మన మౌనరాగం. ఓకే. సో దోస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అంటే దళపతి ఈజ్ లైక్ మోర్ ఆఫ్ ఏమంటారు, కొంచెం కమర్షియల్ యాక్షన్. ది కాంటెంట్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్లో ఆల్వేస్ ఐ లైక్ మౌనరాగం. దాన్ని బెస్ట్గా అడాప్ట్ చేసింది మన దగ్గర ఆఫ్టర్ 25 years అంటే రాజారాణి. ఐ మీన్ కైండ్ ఆఫ్ అడాప్టేషన్ అంటాను. దట్ ఈస్ అడాప్టెడ్ ఇన్ అ బెస్ట్ వే. ఓకే. సో సార్ ఇప్పుడు ఈ పెద్ద అవార్డు వచ్చింది కాబట్టి వుడ్ యూ లైక్ టు రీ-రిలీజ్ ఇట్? Yes, I have ideas of re-release at least for, I don't know అది ఏ స్కేల్లో చేయగలుగుతామో తెలీదు, బట్ డెఫినెట్లీ ఐ వాంట్ రీ-రిలీజ్. ఓకే. సో అట్లీస్ట్ ఫ్యూ షోస్ అన్న రీ-రిలీజ్ చేయాలి ఫస్ట్ నేను. దాని తర్వాత వీల్ సీ వేర్ ఇట్ టేక్స్. సో రాకేష్ గారికి అసలు యాజ్ అ ప్రొడ్యూసర్గా లేకపోతే యాజ్ అ సినిమా పర్సన్గా I just want to know what cinema in your point of view, if you want to narrate it, say if you want to dedicate, if you want to define it. Ante sorry, I didn't get the question properly. So as a producer, as a cinema person, we think that there is some point of things in cinema which we are completely missing right now also. So me point of view asal what is cinema ante what do you want to say? Ante హ్యూమన్ ఎమోషన్సే అంతే. ఐ మీన్ వాట్ ఎవర్ ఐ టెల్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ హ్యూమన్ ఎమోషన్స్ థింగ్ ఓన్లీ. ఓకే. దోస్ ఆర్ మిస్సింగ్ ఇన్ రియల్ లైఫ్ దీస్ డేస్. అట్లీస్ట్ సినిమా ద్వారా అన్న కొన్ని చూసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు. సో సార్ ఫైనలీ ఫ్యూచర్లో ఈ ఫిలిమ్స్ కాకుండా మీకున్న నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి, అప్కమింగ్ ప్రాజెక్ట్స్? అదే ఒకటి ట్రావెల్ బేస్డ్ ఫిలిం ఒకటి అనుకుంటున్నాము, లైక్ ఫ్యాంటసీ ట్రావెల్ ఒకటి, కైండ్ ఆఫ్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీసెస్. ఓకే. So thank you sir, thank you for your available time.